దేవుడు మా కుటుంబంలో చేసిన మేలు దేవుని చిత్తమైతే ఇంకోసారి మీ అందరితో పంచుకోవడానికి ట్రై చేస్తాం. అయితే ఏది ఏమైనా దేవుని చిత్త ప్రకారం మేము సమస్తాన్ని చేస్తాం అన్నమాట. మేము ఏ పని చేసినా కూడా దేవుని అనుమతి అందులో ఉందా లేదా అనేది ప్రార్థనాపూర్వకంగా ముందు కనిపెడతాం. దేవుడు నడిపింపును బట్టి మేము ముందుకు వెళ్తాం అన్నమాట. ఏ విషయంలో అయినా సరే, అది ఉద్యోగం కావచ్చు, ఇంక ఏదైనా కావచ్చు. అయితే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు మా కుటుంబంలో జరిగిస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం కూడా ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ ఏప్రిల్ నెలలో మరి మా అమ్మాయి పుట్టినరోజు రావటం, అలాగే ఆమెకి మంచి మార్క్స్ రావాలని స్టార్టింగ్లోనే 10th క్లాస్ ఎంట్రన్స్లోనే మేము ఇక్కడే చాలామంది దైవజనుల చేత ప్రార్థన కూడికి ఏర్పాటు చేసాం. చాలామంది పెద్దలు వచ్చారు, వాళ్ళు ఆశీర్వదించారు. వారి ప్రార్థన ఫలితంగానే చాలా మంచి మార్క్స్ వచ్చాయి నా పాపకి. అలాగే ఇంకొక కొత్త వెహికల్ని కూడా మేము తీసుకోవటం జరిగింది ఏప్రిల్ నెలలో. ఇదంతా జరిగింది. అలాగే మాకు దగ్గరలో ఎలాంటి రిస్క్ లేకుండా ఉద్యోగం కూడా ఇక్కడ దగ్గరలోనే రావడం జరిగింది ఏప్రిల్ నెలలో. ఇదంతా ఏప్రిల్ నెలలో జరిగింది. సో అందుని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా నేను పిలిచిన వెంటనే మరి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక వందనాలు మా కుటుంబం తరపున తెలియజేస్తున్నాను. మరి బూదవాడ నుంచి డానియల్ పాస్టర్ గారు చాలా గొప్ప పరిచయం చేస్తున్నారు అక్కడ. కానీ మా కుటుంబం అంటే ఆయనకి చాలా ఇష్టం. మేము ఎప్పుడు ఏ టైంలో పిలిచినా కూడా ఎంత కష్టమైనా ఏ పనులున్నా మానేసుకుని మా కోసం వచ్చేస్తాడు. ఆయనకు మంచి టైం సెన్స్ టైంకి వచ్చేస్తాడు ఆయన. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఉపాధ్యాయ గారు నిజంగా నాకు ఆత్మీయ చాలా మిత్రుడు అనమాట. మేము ఏ కార్యక్రమం పెట్టినా ఆయన పిలుస్తాం. కారణం ఏంటంటే ముందు వచ్చి అంత లీడింగ్ చేస్తాడు ఆయన. జనరల్గా అందరూ వచ్చి అఫీషియల్గా అట్లా కూర్చుంటారు, కానీ ఆయన అట్లా ఉండదు. ప్రతి పని ఆయన నాదనుకొని చేస్తాడు. అందుకే మేము ఆయన ఎప్పుడు అలాంటి వ్యక్తులను ఎప్పుడు మర్చిపోము మేము. సో అన్నీ ముందుండి నడిపించాడు, పాటలు పాడి ప్రార్థన చేసి స్టార్ట్ చేశాడు. కాబట్టి బ్రదర్ గారికి, సిస్టర్ గారికి, వారికి పిల్లలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆర్కే గారు కొత్తగా పరిచయం అయ్యారు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత. ఆయన కూడా చాలా పనులు చేశాడు. స్టార్టింగ్లో వచ్చి చాలా హెల్ప్ చేశాడు. నిజంగా చాలా బంధువుల్లాగా హెల్ప్ చేశారు అన్నమాట. వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా షాలేం కుమార్ గారు నా స్నేహితుడికి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన కొంచెం లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే వేరే చోట కూడా ప్రేయర్ అక్కడ నడిపించి ప్రార్థన చేసి వచ్చారు. అందువల్ల ఆయనకి లేట్ అయింది. లేకపోతే ఆయన లేట్ అవ్వరు అసలు. అయితే చక్కని వాక్యాన్ని, సందర్భానుసహితమైనటువంటి వాక్యాన్ని, దేవుని మాటలను అందరితో పంచిపెట్టారు. వారికి, వారి కుటుంబానికి, సిస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అంతకంటే మరి ముఖ్యంగా మా కాలేజీ స్టాఫ్, మా జిఎన్ఆర్ గారు, శ్రీలక్ష కాలేజీ డైరెక్టర్ గారు, మరి ఇలాంటి కార్యక్రమాలకి ఆయన మరి ఇప్పుడు వెళ్ళారు లేదో కానీ నేను పిలిస్తే మాత్రం టైం ప్రకారం ఏ టైం చెప్తే ఆ టైంకి వచ్చారు ఆయన. వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీమేధ స్కూల్ నుంచి కోటేశ్వరి మేడం గారు, ఆమె కూడా నాకు డైరెక్టర్. అందులో వాళ్ళు రావటం నిజంగా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అంటే అలాంటి పెద్దవాళ్ళు మన దగ్గర రావటం నిజంగా చాలా సంతోషమే. టైంకి వచ్చేసారు వాళ్ళందరూ. అలాగే ప్రవళిక మేడం, అలాగే ఎన్ఆర్ సార్, మన రమణ గారు, వీళ్ళందరూ కాలేజ్ తరఫున మరి మన ఇంటికి మనల్ని ప్రేమించి అభిమానించి ఈ చిన్న కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి అందరికీ పేరున నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగే ముందు మేము ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా మీరు వస్తారని మనస వాచాకరం నమ్ముతున్నాను నేను. మరొకసారి మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.